పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీకి పునాది వేసిన నేల పశ్చిమ గోదావరి. ఇప్పుడు మరోసారి బలమైన చర్చకు వేదిక అయింది. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతుంది అన్న ఉత్కంఠ పార్టీలో వేడిని పెంచుతోంది. హైకమాండ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీని రీఆర్గనైజ్ చేయాలనే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఎన్నికల ముందు జిల్లా స్థాయిలో చురుకైన నాయకత్వం అవసరమని భావిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష పదవిపై తలపెట్టిన మిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి కంచుకోటగా నిలిచిన ఈ జిల్లాలో 2019లో ఫ్యాన్ గాలి వీచినా కూడా ఉండి పాలకొల్లు నియోజకవర్గాల్లో టీడీపీ విజయ పతాకం ఎగరేసింది. ఇప్పుడు అదే జిల్లాలో మరోసారి పార్టీని శక్తివంతం చేసే నాయకుడిని వెతికే క్రమంలో హైకమాండ్ ముందడుగు వేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరం అందిస్తారు. చెప్పండి, టీడీపీ అధ్యక్ష పదవిపై ఆల్రెడీ సీనియర్ నేతలు అయితే మంచి ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం అయితే కేవలం 2 పేర్లే వినిపిస్తున్నాయి. ఒకటి కోళ్ల నాగేశ్వరరావు అయి ఉండొచ్చు, లేదా మంతెన రామరాజు అయి ఉండొచ్చు. దీనిపైన మీరేమంటారు? అమూల్య, పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి మీద రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఈ పదవి పోటీ ఊహించిన స్థాయిలో ఎక్కువైంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు భారీగా వచ్చిన రేసులో మాత్రం 2 పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మంత్రి రామరాజు, 2 సీనియర్ టీడీపీ నేత కోల నాగేశ్వరరావు. రామరాజు ప్రస్తుతం ఏపీఐఐసి చైర్మన్ గా ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం నామినేట్ పోస్ట్ లో ఉన్న రామరాజును మళ్లీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తారా లేదా అని ఒక్కసారి 2 కీలక పదవులు ఇస్తారా అనే సందేహాల మధ్య ఆయన ప్రయత్నాలు అయితే ఫుల్ స్ట్రింగ్ లోనే ఉన్నాయి. మరోవైపు పోటీలో ఉన్న భీమవరం మాజీ ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు కష్టకాలంలో కూడా పార్టీ కోసం నిలబడ్డ నాయకుడని, 40 ఏళ్ల పార్టీ ప్రయాణంలో ఆయన రకరకాల అనుభవం ఉన్న సీనియర్ నేత అని చెప్పేసి 50కు పైగా నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేశారని చెప్పి, స్ట్రాంగ్ ఆర్గనైజర్ అని చెప్పేసి ఇలాంటి లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉన్న కోల నాగేశ్వరరావు పేరు త్రిసభ్య సభ్య కమిటీ జాబితాలో ముందు వరుసలో ఉందని వార్తలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఇక చూసుకుంటే ఇక తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, అదేవిధంగా ఎమ్మెల్యే ఆచంటి ఎమ్మెల్యే పేతాని సత్యనారాయణ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీరిద్దరూ కూడా పదవిని స్వీకరించడానికి పెద్ద ఆసక్తి చూపించడం లేదని పార్టీలో కొన్ని బలంగా టాక్ అయితే వినిపిస్తుంది. అదేవిధంగా టీడీపీకి కోటగోడలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని మళ్లీ శక్తివంతంగా తయారు చేసే విధంగా నాయకుడు ముందుకు రావాలని హైకమాండ్ నిర్ణయించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా ఇప్పటికే ఒక త్రిసభ్య కమిటీని అయితే ఏర్పాటు చేసి అభ్యర్థులపై పూర్తి నివేదికను పార్టీ అధిష్టానానికి అయితే పంపించింది. ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ప్రస్తుతం రామరాజును వర్తిస్తుందా లేక అనుభజ్ఞుడైన కోల నాగేశ్వరరావుకు వచ్చే అవకాశం ఉందా అనేది హైకమాండ్ తుది నిర్ణయంపై అయితే ఆధారపడి ఉంది. దీనికోసం ఫైనల్ పేరు ఏది వస్తుందని కూడా టీడీపీ సంబంధించిన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి. మరి ఇప్పుడు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే రామరాజు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా అయితే ఉన్నారు. మరి దీంతో పాటు ఏపీఐఏసీ చైర్మన్ కి కూడా పోటీ చేస్తున్నారు. మరి దీంతో పాటు అధ్యక్షుడిగా కూడా కొనసాగుతారంటారా? అదే చర్చ అయితే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ పశ్చిమ గోదావరి టీడీపీ పార్టీలో అయితే బలంగా ఉంది. ఆల్రెడీ ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నారు కాబట్టి ఈసారి సీనియర్ నేత అయిన కోల నాగేశ్వరరావుకి అయితే పదవి ఇచ్చే వ్యూహంలో పార్టీ ఉందని చెప్పేసి, అధిష్టానం ఉందని చెప్పేసి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ పార్టీ అయితే అనుకుంటుంది. మామూలుగా. థ్యాంక్ యూ సార్. ఇక హైకమాండ్ వ్యూహాత్మకంగా అడుగులైతే వేస్తూ పార్టీని రీఆర్గనైజ్ చేయాలనే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఎన్నికల ముందు జిల్లా స్థాయిలో చురుకైన నాయకత్వం అవసరమని భావిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష పదవిపై తలపెట్టిన మిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి కంచుకోటగా నిలిచిన ఈ జిల్లాల్లో 2019లో ఫ్యాన్ గాలి వీచినా కూడా ఉండి పాలకొల్లు నియోజకవర్గాల్లో టీడీపీ విజయ పతాకం ఎగరేసింది. ఇప్పుడు అదే జిల్లాల్లో మరోసారి పార్టీని శక్తివంతం చేసే నాయకుడిని వెతికే క్రమంలో హైకమాండ్ ముందడుగు వేస్తోంది. సూక్ష్మంగా వ్యూహం వేసి జిల్లా స్థాయి సర్వేలు, ఐవీఆర్ఎస్ సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలు సేకరించడం ప్రారంభించింది. జిల్లా అధ్యక్ష పదవికి అనేక మంది నేతలు దరఖాస్తులు సమర్పించగా త్రిసభ్య కమిటీ ఇప్పటికే నివేదికను అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం అందింది. ఇక ఇప్పుడు రేస్లో ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఉండి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఏపీఐఐసి చైర్మన్ రామరాజుతో పాటు భీమవరం మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై సీనియర్ నాయకులు చాలా మంది ఆశ పెట్టుకున్నప్పటికీ రేస్లో మాత్రం కోళ్ల నాగేశ్వరరావు, మంతెన రామరాజులు ప్రధానంగా ఫోకస్ అవుతున్నారు. ఇప్పటికే క్షత్రియ సామాజిక వర్గానికి చెంది ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అలియాస్ రాంబాబు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడి
అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు ఏపీఐఐసి చైర్మన్ పదవిని ప్రభుత్వం కట్టబెట్టగా పార్టీ అధ్యక్ష పదవిలో కూడా కొనసాగిస్తారా లేదా అనేది సందేహంగా మారింది. జోడు పదవులు ఎందుకన్న ప్రశ్నలు పార్టీలో వినిపిస్తుండటంతో నామినేటెడ్ పోస్ట్ అనుభవిస్తున్న రామరాజును పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.